2 లక్షల లోపు పంట రుణాల మాఫీకి కుటుంబాన్ని యూనిట్గా తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. అర్హుల గుర్తింపునకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది. ఆగస్టు 15లోగా పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్ సర్కార్. రాష్ట్రంలో అన్నదాతల రుణమాఫీకి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ను సర్కార్ అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రకారం ఒక కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల దాకా క్రాప్ లోన్లు మాఫీ చేస్తారు. ముందుగా చెప్పినట్టు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య రైతులు తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు. తాజా మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న రైతుల్లో అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తారు. ముందుగా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు గైడ్లైన్స్ చేరవేసి ఆ ప్రకారం అర్హుల జాబితాలు సేకరిస్తారు. 2 లక్షలకు మించి అసలు వడ్డీతో కలిపి ఉన్న కుటుంబాలు ముందుగా బ్యాంకులకు బ్యాలెన్స్ అమౌంట్ కట్టాలి. ఆ తర్వాత మిగిలిన 2 లక్షలను సర్కార్ చెల్లిస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన గైడ్లైన్స్ ప్రకారం పంట రుణమాఫీ 2024 పథకాన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కమిషనర్ డైరెక్టర్ అధికారికంగా అమలు చేస్తారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ పథకానికి భాగస్వామిగా ఉంది. అగ్రికల్చర్ డైరెక్టర్, SBI కలిసి ఈ పోర్టల్ని నిర్వహిస్తారు. ఆ పోర్టల్లో అర్హత పొందిన ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా ఉంటుంది. ఐటీ పోర్టల్ ఆర్థిక శాఖ నిర్వహించే IFMIS పోర్టల్కు బిల్లులు సమర్పిస్తుంది. రుణమాఫీ స్కీమ్కు సంబంధించిన భాగస్వాములతో సమాచారం పంపిణీ కోసం రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకమైన మాడ్యూల్స్ ఉంటాయి. రుణమాఫీ అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని నోడల్ ఆఫీసర్గా నియమిస్తారు. ఈ నోడల్ ఆఫీసర్లు బ్యాంకులు, అగ్రికల్చర్ డైరెక్టర్, SIC మధ్య కోఆర్డినేటర్గా వ్యవహరిస్తారు. వీరు తమ బ్యాంకుల్లోని పంట రుణాల డేటాను డిజిటల్ సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపించాలి. ఈ క్రమంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా అగ్రికల్చర్ డైరెక్టర్ NIC డేటా వాలిడేషన్ చెక్ చేయాల్సి ఉంటుంది. ముందుగా బ్యాంకులు ఇచ్చే రైతు లోన్ అకౌంట్లోని ఆధార్, పట్టా, పాస్బుక్ డేటాబేస్లో ఉన్న డేటా ఫుడ్ సెక్యూరిటీ కార్డులోని డేటాబేస్తో మ్యాపింగ్ చేస్తారు. అర్హులైన రైతు కుటుంబానికి రుణమాఫీ మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నేరుగా లోన్ అకౌంట్లో జమ చేస్తారు. ప్యాక్స్ విషయంలో రైతు రుణమాఫీ మొత్తాన్ని DCCB బ్యాంకు బ్రాంచ్కు విడుదల చేస్తారు. ఆ బ్యాంకు ప్యాక్స్లో ఉన్న రైతు లోన్ అకౌంట్లో జమ చేస్తుంది. ఏ కుటుంబానికైతే 2 లక్షలకు మించి రుణం ఉంటుందో ఆ రైతులు 2 లక్షలకు పైబడిన మొత్తాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాత మిగిలిన 2 లక్షలను లోన్ అకౌంట్కు బదిలీ చేస్తారు. ఒకవేళ కుటుంబంలో రుణం తీసుకున్న మహిళ ఉంటే ఆమె రుణాన్ని మొదట మాఫీ చేసి మిగిలిన మొత్తాన్ని దామాషా పద్ధతిలో పురుషులకు బదిలీ చేస్తారు. కేవలం పంట రుణాలే తప్ప ఫర్మ్లు, కంపెనీలకు రుణమాఫీ వర్తించదని గైడ్లైన్స్లో సర్కారు స్పష్టం చేసింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, జాయింట్ లయబిలిటీలు, రైతు మిత్ర సంఘాల కింద తీసుకున్న లోన్లకు పంట రుణమాఫీ వర్తించదని వెల్లడించింది. ఇక పునర్వ్యవస్థీకరించిన, రీషెడ్యూల్ చేసిన లోన్లకు మాఫీ లేదని, PCCS ద్వారా తీసుకున్న క్రాప్ లోన్లకు మాఫీ వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చింది. కాగా ఎవరైనా తప్పుడు సమాచారంతో రుణమాఫీ పొందితే రికవరీ చేసేందుకు అగ్రికల్చర్ డైరెక్టర్కు స్పష్టమైన అధికారాలను ప్రభుత్వం కట్టబెట్టింది. రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. పంట రుణమాఫీ సొమ్ము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల లోన్ అకౌంట్లో జమ కానుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేస్తోంది. అంటే తక్కువ అమౌంట్ ఉన్న లోన్లు ముందుగా, ఎక్కువ అమౌంట్ ఉన్న లోన్లు తర్వాత చెల్లిస్తోంది. కాగా రాష్ట్రంలోని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో 42 లక్షల దాకా క్రాప్ లోన్ అకౌంట్లు ఉన్నాయి. వీటిలో 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య క్రాప్ లోన్లు తీసుకున్న రైతుల వివరాలు ముందుగా తేలుస్తారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల దాకా రేషన్ కార్డులున్నాయి. లోన్ల వివరాలతో రేషన్ కార్డులు, ఆధార్ డేటాను మ్యాపింగ్ చేసి అర్హులను తేల్చనున్నారు. తాజా అంచనాల ప్రకారం దాదాపు 31,000 కోట్ల వరకు క్రాప్ లోన్లు మాఫీ చేయాల్సి ఉంటుంది.